సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు కలిసి నటించిన కొడుకు దిద్దిన కాపురం. ఈ సినిమా మీకు అందరికీ గుర్తునే ఉంటుంది. అందులో విజయశాంతి, అశ్విని కూడా మనకి కనిపిస్తారు. అద్భుతమైన నటన అందరిలోనూ కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి అశ్విని తర్వాత కాలంలో ఏమయ్యారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్న సందేహం కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, అశ్విని 1980వ దశకంలో చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు ఎవరైనా సరే ఒక కల్పవృక్షంలాగా మిగిలారు. ప్రతి నిర్మాతకి అందుబాటులో ఉండేవారు, ప్రతి దర్శకుడికి కూడా మోల్డ్ అయ్యేవారు. ఆ రోజు చక్కటి నటన ప్రదర్శిస్తూ అందరికీ కూడా ఒక వెన్నెముకగా నిలిచారు. చూపులు కలిసిన శుభవేళ లాంటి సినిమాల్లో కూడా ఆవిడ నటన ఒక ప్రత్యేకం, అందరినీ ఆకట్టుకునే రీతిలో ఉండేది. ఆవిడ లేని సినిమా అంటూ ఉండేది కాదు. ప్రతి సినిమాలో కూడా ఆవిడ కనిపిస్తూ ఉండేవారు. ముఖ్యంగా రాలింగి నరసింహారావు, జంధ్యాల ఇలాంటి డైరెక్టర్స్ వాళ్ళు ప్రయారిటీ ఎప్పుడూ కూడా అశ్వినికి ఇస్తుండేవారు. కొన్నిసార్లు ఆవిడ సెకండ్ హీరోయిన్ కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. కాలక్రమంలో సినిమా అవకాశాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా, అలా తగ్గుతూ వస్తూ ఉంటాయి. తర్వాత కాలంలో టీవీ వచ్చేసింది. టీవీలో ఆవిడ అనేక రకాలంటి సిరీస్లో కూడా నటించారు. అటు తమిళంలో కూడా నటించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే సినిమాలో వచ్చే రెమ్యునరేషను, సీరియల్స్లో వచ్చే రెమ్యునరేషన్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ రెమ్యునరేషన్ ఇంకా చాలా తక్కువ డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో ఇటువంటి తరుణంలో ఆవిడ ప్రేమ వివాహం చేసుకున్నారు. తనకు నచ్చిన వ్యక్తి, మెచ్చిన వ్యక్తిని, అవుట్ సైడ్ అని సినిమా ఇండస్ట్రీలో సంబంధం లేని వ్యక్తిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. కొంతకాలం ఆ వివాహం బాగానే జరిగిన వివాహ బంధం. వాళ్ళకి ఒక అబ్బాయి కూడా పుట్టాడు. ఆ అబ్బాయి పేరే కార్తీక్. తర్వాత వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య ఇంకా అండర్స్టాండింగ్ అనేది కుదరదు అని అనుకున్నారు. అనుకున్న తర్వాత విడాకులకి అశ్విని అప్లై చేశారు. విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత కాలంలో కూడా ఆవిడ సినిమా అవకాశాలు తగ్గిపోయి కేవలం ఇంకా టీవీ సిరీస్కి మాత్రమే పరిమితమైనటువంటి తరుణంలో అవి చేసుకుంటూ ముందుకెళ్తూ వాళ్ళ అబ్బాయిని చదివించుకుంటూ వెళ్ళారు. వాళ్ళ అబ్బాయి కార్తీక్, అలాగే పార్థిపన్ అని చెప్పి డైరెక్టర్, వాళ్ళ అబ్బాయి రాధాకృష్ణ ఒకే స్కూల్లో చదువుకునేవారు. ఇటువంటి తరుణంలో ఆవిడ ఆరోగ్యం నెమ్మదిగా దెబ్బతినడం ప్రారంభించింది. కొన్నాళ్ళకి ఆవిడకి తెలిసిన విషయం ఏంటంటే, ఆవిడకి లివర్ క్యాన్సర్ అని. లివర్ క్యాన్సర్ అయినప్పటికీ చాలా భయంకరమైనటువంటి ప్రమాదం వచ్చేసారు. ఆ స్టేజ్ వైజ్గా చూసుకుంటే థర్డ్ స్టేజ్కి వచ్చేసింది. దాంతో ఆవిడ విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం మొదలుపెట్టారు ట్రీట్మెంట్కి. ఈ కీమోథెరపీ అనేది ఆ రోజుల్లో స్టార్ట్ చేశారు. కీమోథెరపీ స్టార్ట్ చేసిన తర్వాత ఉన్న డబ్బులంతా కూడా ఖర్చు అయిపోవటం మొదలుపెట్టాయి. ఓ పక్కన చూస్తే సినిమా అవకాశాలు లేవు, మరో పక్కన చూస్తే ఏమో అవకాశాలు టీవీ రంగంలో కూడా నెమ్మదిగా తగ్గడం ప్రారంభించింది. ఆవిడకి ఆర్థిక కష్టాలు కూడా మొదలయ్యాయి. చివరికి ఏ పరిస్థితికి వెళ్ళారంటే, వాళ్ళ అబ్బాయి కార్తీక్ని చదివించుకోలేని పరిస్థితికి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్తీక్ ఒకనొక సందర్భంలో తన స్నేహితుడైన రాధాకృష్ణకి ఈ పరిస్థితి అంతా వివరించడం జరిగింది. బాధపడ్డాడు. రాధాకృష్ణ ఈ విషయాన్ని తీసుకెళ్ళి తన తండ్రి పార్థిపన్కి చెప్పడంతో పార్థిపన్ కూడా ఒక్కసారి హతాశుడయ్యాడు. పార్థిపన్కి అశ్విని తెలుసు. ఎలాగంటే, పార్థిపన్ ఒక నటుడే కాదు, డైరెక్టర్ కూడా, అలాగే సీత నటి, ఆమెకి హస్బెండ్ కూడా ఒకనొక టైంలో. తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు అనుకోండి. ఆ సినిమాల్లో ఈ అశ్విని నటించారు. కాబట్టి అశ్వినికి ఉన్న ఆరోగ్య పరిస్థితి అంతవరకు ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు, ఆవిడ తెలియనివ్వలేదు. ఒక పార్థిపన్కి మాత్రమే తెలిసింది. పార్థిపన్ అశ్విని పరామర్శించడానికి వెళ్తే ఆవిడ ఒకటే విషయం చెప్పారు, నా ఆరోగ్య పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితులను ఎవరికి తెలియనివ్వద్దు అని చెప్పి. దాంతో అప్పటి నుంచి పార్థిపనే ఒక విధంగా ఆర్థికంగా హెల్ప్ చేయడం ప్రారంభించారు. మద్రాసు, ఇప్పుడు చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, అది కూడా ఒక మధ్యతరగతి హాస్పిటల్లో ఆవిడకి ట్రీట్మెంట్ జరగడం జరిగింది. ఆ ట్రీట్మెంట్ అయిన ఖర్చులని కూడా పార్థిపన్నే భరించాడు. ఎంత ఖర్చులు పెట్టినా కూడా ఆవిడ ఆరోగ్యం అప్పటికే క్షీణించింది. చివరికి అది ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ యొక్క మరణం అంచుల్లో ఉన్నారు. ఈ పరిస్థితి తెలుసుకున్న తర్వాత కార్తీక్ వీళ్ళ కూడా
చాలా బాధపడటం జరిగింది. తల్లి ఇక లేదు, ఉండదు అన్న ఒక నిర్ణయానికి రావడం జరిగింది. చివరికి వాళ్ళ తల్లి యాక్చువల్‌గా వాళ్ళ నేటివ్ ప్లేస్ నెల్లూరు, వెంకటగిరి. అంతవరకు తల్లిదండ్రులకు కూడా విషయం తెలీదు. చివరికి అక్కడే ఆవిడ కొనఊపిరితో ఉండి చివరి నిమిషాల్లో తల్లిదండ్రులకి ప్రాణవార్త తెలియటం జరిగింది. ఆవిడ డెడ్ బాడీని నెల్లూరుకి తీసుకెళ్ళటానికి కూడా డబ్బులు లేవు. అది కూడా పార్థిపనే దగ్గరుండి ఒక వ్యాన్‌లో నెల్లూరుకి పంపించడం జరిగింది. నెల్లూరులో అంత్యక్రియలకి కూడా డబ్బులు లేవు. ఆ డబ్బులు కూడా పార్థిపనే పెట్టుకోవడం జరిగింది. మొత్తం ఏ టు జెడ్ కూడా ఈ విషయంలో పార్థిపనే పూర్తిగా సహకరించడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే ఆవిడ మరణించి అంత్యక్రియలు అయినప్పుడు ఆవిడకి ఇలా లివర్ క్యాన్సర్ ఉంది, ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని అప్పుడు ఇండస్ట్రీకి తెలిసింది. అప్పుడు ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణకు కూడా తెలిసింది. ఇది ఈవిడ మరణించింది సెప్టెంబర్ 23, 2012 సంవత్సరం. అప్పుడు మద్రాసు నుంచి ఇండస్ట్రీ అంతా కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు వీళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న తర్వాత సూపర్ స్టార్ కృష్ణ చలించిపోయారు. తన డైరెక్షన్లో నటించడం అంటే అశ్విని ఇలాంటి పరిస్థితికి లోనయ్యారని చెప్పి బాధపడ్డారు. అలాగే మహేష్ బాబు సూపర్ స్టార్, అప్పుడే సూపర్ స్టార్ అయ్యారు కూడా ఆయన, అప్పటికి బ్లాస్ట్ హిట్స్ ఇచ్చారు. ఆయన కూడా బాధపడ్డారు. ఎందుకంటే కొడుకు దిద్దిన కాపురంలో ఆవిడ నటించిన తీరు మహేష్ బాబు చాలా ప్రతిస్పందించినారు. ఆవిడతో కలిసి నటించిన అనుభవం ఇది కూడా ఆయన మనసులో గుర్తుంది. వెంటనే నెల్లూరులోని వెంకటగిరిలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి మహేష్ బాబు పరామర్శించి 10 లక్షల రూపాయలు చెక్కుని అందజేయడం జరిగింది. అంతేకాక మరొక భరోసా కూడా ఇచ్చారు. మీకు ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా సరే నేను ఉన్నాను, నేను డబ్బులు మీకు ఏది కావాలన్నా నేను పంపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. పార్థిపన్ ఈరోజు కార్తీక్ని చదివించి ఉన్నత ఉద్యోగికి పంపించారు. ఆ ఉన్నత విద్యావంతుడు కూడా అయ్యాడు. ఒక మంచి సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డాడు అతను. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా వెంకటగిరిలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళు కూడా ఆర్థిక సహాయాన్ని అందచేయడం జరిగింది. ఈ విధంగా కొడుకు దిద్దిన కాపురంలో నడిచిన అశ్వినికి సూపర్ స్టార్ కృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరు కూడా ఆర్థిక సహాయం అందజేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన ఒక నటి జీవితం. సినిమా అనేది రంగుల ప్రపంచం. ఆరోగ్యం ఉన్నంత వరకు, డబ్బులు ఉన్నంత వరకు. అవి లేని కాలం, అవి లేని నాడు ఎవరు కూడా ఎవరికి ఏమి తెలియదు, ఎవరు ఉన్నా కూడా పట్టించుకోరు. అశ్విని ఎంతో అందంగా ఉంటారు, చాలా మంచి నటన ప్రదర్శిస్తారు. చివరికి ఆవిడ జీవితం అర్ధంతంగా 43 ఏళ్ల వయసుకే ముగిసిపోయింది. చివరికి వాళ్ళ అబ్బాయిని కూడా ఆవిడ చదివించుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు చదివించడం ఒక రకంగా విషాదకరం. ఒక రకంగా ఆనందం ఏంటంటే వాళ్ళ అబ్బాయి ఈరోజు సెటిల్ అవ్వటం, మంచి పొజిషన్లో ఉండటం, అలాగే పార్థిపన్, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు లాంటి వాళ్ళు ప్రతిస్పందించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవటం. ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారంటే ఎక్కడైనా సరే, సినిమా ఇండస్ట్రీలో అయినా, నిజ జీవితంలో అయినా. మన తోటి వాళ్ళు, మనతో కలిసి నటించిన వాళ్ళు, మనతో పాటు ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకొని కష్టకాలంలో ఆదుకుంటాం. వాళ్ళు దేవుడితో సమానం. వాళ్ళు నిజంగా దైవత్వంతో మనం పోల్చొచ్చు. ఆ విధంగా చూస్తే వాళ్ళ పార్థిపన్ కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు కానీ, మరి సూపర్ స్టార్ కృష్ణ కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా మనం మర్చిపోలేం. తోటి నటీనటులు వాళ్ళ సినిమాలో నటించితే రెమ్యునరేషన్ ఇచ్చి పంపించేస్తారు. కానీ వాళ్ళని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకొని సహాయం చేసిన వాళ్ళ మంచి మనసు ఈరోజు యువతకు ఒక స్ఫూర్తిగా ఉంటుంది, ఒక ప్రేరణగా ఉంటుందని చెప్పి ఈ రియల్ ఫ్యాక్ట్ మేము ముందు ఉంచుతున్నాను. మీది మీకు మనసుకి కదిలించిద్దని నేను అనుకుంటున్నాను. మీకు ఈ బాధాకరమైన విషయం, ఈ ఈ విషయం మీకు ఏమనిపించింది, మనసు ఎలా బాధపడింది, కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ మానవత్వం, మహేష్ బాబు, పార్థిపన్న మానవత్వం గురించి కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కూడా అవసరం. అలాగే ఇలాంటి విషయాలు మీ ముందు మరిన్ని ఉంచుతారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.